గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మేడిగడ్డ బ్యారేజ్ వరదను తట్టుకోగలదా? ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్ఎన్టీ లేఖ తనిఖీ చేసి నిర్ధారించాలనే సూచన. డ్యాం యజమాని నీటిపారుదల శాఖే. మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది. కొత్తగా ఒప్పందం చేసుకుంటూనే పనులు. లేఖలో స్పష్టీకరణ. చర్చనీయాంశమైన పరిణామాలు. లీకేజ్కి పాల్పడితే భారీ శిక్ష. ప్రవేశ కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి జరిమానా. లోక్సభలో బిల్లు. 1000 ఏళ్లు గుర్తుండేలా మూడో విడత పాలన. వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయం. మోదీ. కాంగ్రెస్ మూతపడే దుకాణం అని ఎద్దేవా. విద్యుత్ డిమాండ్కు రెక్కలు. గత నెలతో పోలిస్తే 3 కోట్ల యూనిట్ల అదనపు వినియోగం. కొనుగోళ్లకు రోజుకి 30 కోట్ల వ్యయం. బల పరీక్షలో నెగ్గిన చెంపాయి సర్కార్. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు. వ్యతిరేకంగా 29 మంది ఓటు. అంగన్వాడీ కేంద్రాల్లో 9000 ఖాళీల గుర్తింపు. ప్రభుత్వ అనుమతి రాగానే ఉద్యోగ ప్రకటనలు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం 309 దరఖాస్తులు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. విధి విధానాల రూపకల్పన దిశగా సర్కారు కసరత్తు. నిధుల సమీకరణపై మథనం. రేవంత్వి అబద్ధాలు. కేఆర్ఎంబీపై ముఖ్యమంత్రిది వితండవాదం. హరీష్ రావు మండిపాటు. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ. హరీష్వే అసత్యాలు. బోర్డుకు ప్రాజెక్టును అప్పగించింది బారాస ప్రభుత్వమే. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నుంచి పోటీ చేయండి. సోనియా గాంధీకి సీఎం రేవంత్ వినతి. పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అగ్రనాయకురాలి హామీ. భేటీలో పాల్గొన్న భట్టి, పొంగులేటి. ఇప్పుడు సాక్షి. నేటి నుంచి శ్రీశైలం సాగర్లో ఎన్డీఎస్ఏ తనిఖీలు. షేర్లు, ఆస్తులు, పెట్టుబడులు తవ్విన కొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ అక్రమార్జన. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రియల్ దందాపై ఏసీబీ ఫోకస్. అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులపై లోతుగా ఆరా. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి ప్రశ్నలు. 1000 ఏళ్ల ప్రగతికి పునాది. హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ. మా మూడో టర్మ్లో బీజేపీకి 370, ఎన్డీఏకు 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణానికి శాశ్వతంగా తెర. దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్రే. ప్రేక్షకుల గ్యాలరీకే పరిమితమవుతుంది. ప్రధాన ప్రతిపక్షంపై లోక్సభలో నిప్పులు. విపక్షాలు ముందుగానే కాడి కింద పడేశాయి. ఎన్నికల పోటీలో చేసే ధైర్యం కోల్పోయాయి. కాంగ్రెస్ వల్లే వాటికి దుస్థితి. అబ్కీ బార్ 400 పార్ అంటూ సభను హోరెత్తించిన మోదీ. మూడో టర్మ్లో మరిన్ని పెద్ద నిర్ణయాలంటున్న ప్రధాని. శాశ్వత నష్టం చేసిందే బీఆర్ఎస్. తెలంగాణకు, ఇక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. మంత్రి ఉత్తమ్ ఫైర్. హరీష్ రావు మాటలన్నీ పచ్చి అబద్ధాలు. తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీలు రావాల్సి ఉండేది. కానీ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుంది. ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించింది. ఏపీ రాయలసీమ లిఫ్ట్ కట్టేందుకు సహకారం అందించింది. ఇప్పుడు కాంగ్రెస్పై తప్పు నెడుతున్నారని మండిపాటు. తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే. మంత్రి కోమటిరెడ్డి. భారత్కు గ్రామీ సంబరం. ఈ ఏడాది 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు. తెలంగాణ నుంచి పోటీ చేయండి. సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. రాష్ట్రంలో మరో 2 గ్యారంటీలు అమలు చేయనున్నట్లు వెల్లడి. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలపై రాహుల్కు వివరణ. ఢిల్లీలో సోనియా గాంధీ భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి. విషయం లేకనే వితండవాదం. సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై సబ్జెక్టు లేక గాయగత్తర చేస్తున్నారు హరీష్ రావు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 59 జీవో. భూముల లావాదేవీలు బంద్. అక్రమ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చర్యలు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్కు కలెక్టర్ ఆదేశాలు. గోపనపల్లిలో 12,879 గజాల దారదత్తం. నానక్రామ్గూడలో 5 ఎకరాలు హాంఫట్. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో కథనాలు. ఆదేశాల్లో ఆ అంశాలను ప్రస్తావించిన కలెక్టర్. పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు. ప్రజాస్వామ్య కూనీని సహించబోం. అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక. పరిస్థితి భయం కలిగిస్తోంది. బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారులు చెరిపేసినట్లుంది. రికార్డులు సమర్పించండి సుప్రీం. మాకు 370 సీట్లు. బీజేపీ సొంతంగా గెలుస్తుంది. ఎన్డీఏకు 400 దాటుతాయి. 100 రోజుల్లో నా 3వ దఫా షురు. ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు. ఇతరులని చేయనివ్వదు. ఆ పార్టీకి ఇక తాళమే. దశాబ్దాల అధికారంలో ఉంది, అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది. ఓబీసీలు లేరంటారేంటి? నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ. గృహజ్యోతికి శ్రీకారం. 200 యూనిట్ల లోపు విద్యుత్తు ఇక ఫ్రీ. ఫిబ్రవరి నుంచే అమలు. మార్చి బిల్లు 0.
ఒక కుటుంబానికి ఒక కనెక్షనే అమలు 2022-23లో 2181 యూనిట్ల లోపు ఉండాలి. బిల్లు జారీ టైంలోనూ 200 లోపు ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు. ఏటా సర్కారుపై 4.164 కోట్ల భారం. ఆరోగ్యశ్రీకి పునర్వైభవం. ఎక్మో, రోబోటిక్ సర్జరీలు సహా 65 ప్రొసీజర్ల చేర్పు. ఆయుష్మాన్ భారత్లో లేని చికిత్సలు ఇందులోకి. ధరల సవరణ. ప్రాంతాల వారి వ్యాధుల మ్యాపింగ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు తెలిపేలా ప్రచారం. బడ్జెట్ భేటీలో సమావేశాల్లో ప్రకటించనున్న సర్కార్. రేవంత్ జూటా సీఎం. ప్రాజెక్ట్ అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడా సంతకం చేయలే. పోతిరెడ్డిపాడు సీమా లిఫ్ట్ను వ్యతిరేకించాం. ఎవరిని చెప్పుతో కొట్టాలో రేవంతే జవాబు ఇవ్వాలి. రేవంత్ది సంస్కారం లేని భాష, అహంకారం. ప్రాజెక్టులు ఇచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దు. హరీష్. మాకు మొత్తక కూతలొచ్చు. జగదీష్, ప్రశాంత్. కేసీఆర్నే దూషిస్తావా? బుద్ధుందా? కడియం. చెత్త సీఎంను చెప్పుతో కొడతా. బాల్కా సుమన్. చెప్పు చూపిస్తూ పరుష పదజాలంతో దూషణ. కేసీఆర్ జగన్ కుట్రతోనే సాగర్ ఆక్రమణ. పోలింగ్ను ప్రభావితం చేసే ప్రయత్నం. హరీష్. ఉద్యమంలో మీరు బ్లాక్మెయిలర్లు. కృష్ణా ప్రాజెక్టుని బోర్డుకు ఇవ్వం. ఇప్పుడు వెలుగు. 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిర్రు. 10 ఏళ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేము ఒప్పుకోలే. మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడు. మేము ఆయన లెక్క కాదు, సంస్కారంతో మాట్లాడతాం. హరీష్ రావు. హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్. వన్ టైం సీడ్ మనీ కింద 200 కోట్లు కేటాయించింది ఎవరు? కేసీఆర్ జగన్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది. ఉత్తమ్. మేడం, తెలంగాణ నుంచి పోటీ చేయండి. సోనియా గాంధీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. 2 గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు వెల్లడి. పోటీపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానన్న సోనియా గాంధీ. పోటీ పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష కూడా. సహకరించిన అధికారులపైన చర్యలు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు. H4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్. H1B హోల్డర్ల స్పౌజ్ పిల్లల ఉద్యోగానికి వీలుగా త్వరలో బిల్లును ఆమోదించనున్న బైడెన్ సర్కార్. సెనెట్లో అంగీకారానికి వచ్చిన అధికార విపక్షాలు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తే సహించబోం. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీం ఆగ్రహం. ప్రిసైడింగ్ అధికారి చర్యను తప్పుపట్టిన ధర్మాసనం. బ్యాలెట్ ట్యాపరింగ్ స్పష్టమవుతుందన్న వ్యాఖ్య. 19న కోర్టుకు రావాలని ప్రిసైడింగ్ అధికారికి ఆదేశం. తెలంగాణ సర్కారు త్వరలోనే కూల్తుంది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమవడం ఖాయం. కాంగ్రెస్ దుష్టపాలనకు పెద్ద బాధిత రాష్ట్రం ఏపీ. వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి. గ్రేటర్ నేటి నుంచి పథకానికి రిజిస్ట్రేషన్. మీటర్ రీడింగ్తో పాటు లబ్ధిదారుల గుర్తింపు. రేషన్ కార్డు, ఆధార్, ఫోన్ నెంబర్ సేకరణ. పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. ఎవరికి ఉచితమో తెలియక గందరగోళం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమీక్ష. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు. 370 సీట్లతో బీజేపీ మూడోసారి అధికారం చేపడుతుంది. విపక్షాలకు అక్కడ కూర్చుని అలవాటు అయ్యింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో విఫలం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రధాని మోడీ విసురులు. రేవంత్ నిర్ణయాలపై తెలంగాణ వాదుల్లో సానుకూలత. జయ జయ హే రాష్ట్రగీతంగా మార్చడంపై హర్షాతిరేకాలు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండారం బయటపెడతాం. మాజీ సీఎం సోమేష్ భూభాగవతం కూడా వెల్లడిస్తాం. కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం. బీఆర్ఎస్ నేత విమర్శలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు. 2 నెలల్లోనే కేసీఆర్ ఎంపీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత. సీఎం రేవంత్ భాష మర్యాదకరంగా లేదు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. బటన్ నొక్కుడు, జగన్ బొక్కుడు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 64,000 కోట్ల భారం. ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయింది. రిపీట్. వచ్చేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే. మాడుగులలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు. పేదల సంక్షేమం లక్ష్యంగా జగన్ పాలన. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి. సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాలకు లబ్ధి. పేదరికం 11.25% నుంచి 4.1% తగ్గింది. విద్యారంగంపై 73,417 కోట్ల ఖర్చు. అమ్మఒడి ద్వారా 83,000 మంది విద్యార్థులకు మేలు. నాడు నేడుతో ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.